1000 మెంబర్స్ వరకు అక్కడ గుంపుగూడి టోకన్స్ కోసం వెయిట్ చేయడంతో అక్కడున్న విజిలెన్స్ అండ్ పోలీస్ విభాగం వారిని గైడ్ చేయడానికి కంట్రోల్ చేయడానికి ప్రయత్నించారు. ఈలోగా ఫర్దర్ లోకల్ పోలీస్ ఫోర్స్ సపోర్ట్ కూడా తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా కొంత భక్తులని సముదాయించడం పంపడం జరుగుతుంది. అక్కడ పోలీస్ వారు కానీ విజిలెన్స్ వారు కానీ కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు, కంట్రోల్ చేస్తున్నారు త్రూ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ అన్ని విధాల. బట్ కొన్ని ఎలక్ట్రానిక్ అండ్ మీడియా సోషల్ మీడియా వారు అక్కడ తొక్కిసలాట జరిగింది, అక్కడ లాఠీచార్జ్ జరిగింది అని కొన్ని వదంతులు వ్యాపింపజేశారు. అదంతా కూడా అబద్ధం. సో ఇటువంటి వదంతులు వ్యాపింపజేసి భక్తుల మనోభావాలు దెబ్బతీయకూడదని మీ అందరికీ తెలియజేస్తూ, ముఖ్యంగా పోలీస్ వారు విజిలెన్స్ వారు ఇక్కడ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎక్కడ ఏం జరిగినా ఇమీడియట్గా రష్ అయ్యి వాటిని పూర్తిగా కంట్రోల్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇన్ వ్యూ ఆఫ్ వైకుంఠ ఏకాదశి అండ్ హాలిడేస్ వల్ల ఎక్కువ ఫుట్ఫాల్ ఉంది, ఎక్కువ పిల్గ్రిమ్స్ వస్తున్నా కానీ వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మీడియా వారు సోషల్ మీడియా వారు సహకరించాలి. ఖచ్చితంగా వీఆర్ రెడీ టు సర్వ్ ద పబ్లిక్ ఆర్ పిల్గ్రిమ్స్. బట్ అట్లని చెప్పి అనవసరమైన విషయాల్ని భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా, భయభ్రాంతులకు గురి చేసే విధంగా మీరు స్ప్రెడ్ చేస్తే వాటిపై చట్ట ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది. సెక్యూరిటీ గార్డ్ కొట్టలేదు, అక్కడ వాళ్ళని కంట్రోల్ చేయడంలో చేశారు తప్ప ఎక్కడ కొట్టేట్లుగా కానీ లేదంటే వారిని పూర్తిగా దాడి చేసినట్లుగా కానీ ఎక్కడ లేదండి. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు వారాంతపు సెలవుల్లో భాగంగా అధిక సంఖ్యలో భక్తులు భూదేవి కాంప్లెక్స్లో ఉన్నటువంటి ఎస్ఎస్డి కౌంటర్ దగ్గరికి రావడం, అక్కడ ఉన్నటువంటి విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ సిబ్బంది వాళ్ళందరికీ టికెట్స్, టోకెన్స్ దొరికే విధంగా బందోబస్తులన్నీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంలో ఎస్ఎస్డి టోకెన్స్ అయిపోయిన సందర్భంలో వాళ్ళకి డీడీ టోకెన్స్ దొరుకుతాయనే తాపత్రయంతో దివ్య దర్శనం సంబంధించినటువంటి కౌంటర్స్ దగ్గర పెద్ద సంఖ్యలో చేరేదానికి ప్రయత్నం చేయడం అనేటువంటిది జరిగింది. అక్కడే ఉన్నటువంటి విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ సిబ్బంది, పోలీస్ సిబ్బంది కూడా ఇమీడియట్లీ తక్షణమే స్పందించి దానికి సంబంధించినటువంటి ప్రాపర్ బందోబస్తు కానీ చర్యలు కానీ తీసుకోవడం, పబ్లిక్ అందరికీ కూడా పిల్గ్రిమ్స్ ఎవరైతే వచ్చినారో భక్తులందరికీ కూడా టికెట్ల యొక్క టోకెన్స్ యొక్క పరిస్థితిని వివరించి చెప్పడం జరిగింది. దానివలన పరిస్థితి అనేటువంటి దాన్ని నియంత్రించి ఏ రకమైనటువంటి ఇష్యూ లేకుండా చేయడం జరిగింది. దీనికి సంబంధించి కొన్ని మీడియా దీనిలో కానీ ఫోరమ్స్లో కానీ లాఠీ చార్జ్ జరిగినట్లు లేకపోతే తొక్కిసలాట జరిగినట్లు పేర్కొనడం జరిగింది. ఇది వాస్తవం కాదు. భక్తులందరికీ కూడా ఈ సందర్భంగా మరొకసారి విన్నపం ఏంటంటే అటు టీటీడీ విజిలెన్స్ సెక్యూరిటీ సిబ్బందితో కానీ టీటీడీ సిబ్బందితో కానీ సహకరించాలని, అలాగే పోలీసు వారు కానీ టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఇచ్చినటువంటి సూచనలు పాటిస్తూ తిరుమలలో ఉండేటటువంటి దర్శనాల్లో భాగంగా ఎన్ని దర్శనాలు అవుతాయి, ఎంతమందికి అవుతుంది అనే దాని మీద ఇక్కడ టోకెన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అవి సహకరిస్తూ టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఇచ్చినటువంటి సూచనలు, పోలీసు వారు ఇచ్చినటువంటి సూచనలను తప్పకుండా పాటించాలని, భక్తులందరూ సహకరించాలని మరొకసారి అప్పీల్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఓం నమో వెంకటేశ్వర. వైకుంఠ ఏకాదశి రాబోయే 30వ తారీఖు నుండి 31 జనవరి 1, 26 3 రోజులు మరియు మిగతా రోజులు 8వ తారీఖు వరకు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి తగిన రీతిలో అటు తిరుమల ఇటు తిరుపతి 2 ప్రాంతాల్లో కూడా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు, భద్రతా చర్యలు తీసుకోవడం జరుగుతోంది. ముఖ్యంగా తిరుమలలో ఎక్కడైతే ఈ కొత్త సిస్టమ్ని మనం ఏర్పాటు చేసి ఈ డిప్ ద్వారా 25 లక్షల మంది, ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్లుగా ఈ డిప్ ద్వారా వీళ్ళు ఎవరైతే అప్లై చేశారో వారి నుండి 1,80,000 మంది, రోజుకు 60,000 మందిని 31వ తారీఖున వారికి కేటాయించారు. కాబట్టి ఈ డిప్ ద్వారా ఎవరైతే ఆ టికెట్లు పొందారో వారికి కేటాయించిన రోజులు, కేటాయించిన గంటల్లో, కేటాయించిన ప్రాంతం నుండి దర్శనానికి వచ్చే విధంగా అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఎవరైతే ఈ డిప్ ద్వారా వచ్చారో వారు వాటిని సద్వినియోగం చేసుకొని పోలీస్ వారు మరియు టీటీడీ విజిలెన్స్ వారికి సహకరించి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వచ్చి సంతోషంగా దర్శనం చేసుకోవాలని మేము కోరుతున్నాం. ముఖ్యంగా ఇటీవల కాలంలో టీటీడీ బోర్డు, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్లో కూడా చాలా కూలంకషంగా ఇవన్నీ కూడా చర్చించడం జరిగింది. అంతేకాకుండా గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్లుగా తిరుపతిలో ముఖ్యంగా బస్టాండు, రైల్వే స్టేషను, తర్వాత అలిపిరి, శ్రీవారి మెట్లు, తర్వాత లోకల్ టెంపుల్స్ కూడా తగినంత భద్రతా ఏర్పాటు చేసి భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ఎంతమంది భక్తులు
వివిధ బస్సుల్లో వస్తున్నారు, ఎంతమంది శ్రీవారిమెట్లు అలిపిరి మీదుగా వస్తున్నారు, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయడం, డ్రోన్స్ మరియు సీసీ కెమెరాల ద్వారా కమాండ్ కంట్రోల్ నుండి కూడా అబ్జర్వ్ చేయడం, ఎక్కడ ఎటువంటి ఇబ్బంది ఉన్నా అటు టెక్నికల్గాను ఇటు కోఆర్డినేటివ్ ఒక ఆల్రెడీ ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న ఆఫీసర్స్ని పోస్ట్ చేస్తూ రెండు విధాల సమన్వయం చేసుకుంటూ ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా వీరికి తగిన గైడెన్స్ ఇవ్వడం, తగిన రీతిలో భద్రతా చర్యలు ఏర్పాటు చేయడం జరిగింది. తప్పకుండా మీడియా మిత్రులు తర్వాత ప్రజలు అందరూ కూడా వీరిని పూర్తిగా ఎక్కువగా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది, అవేర్నెస్ చేయాల్సిన అవసరం ఉంది. ఒక కొత్త సిస్టమ్ని ఇప్పుడు తిరుమల దర్శనం కోసం, వైకుంఠ ఏకాదశి కోసం ఏర్పాటు చేసినప్పుడు ఈ కొత్త సిస్టమ్ని ఎక్కువగా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా దాదాపు 25 లక్షలు అటు జమ్మూ కాశ్మీర్ నుండి కింది తమిళనాడు వరకు ప్రతి రాష్ట్రం నుండి కూడా అప్లై చేసుకున్నారు. వారిలో బేస్డ్ ఆన్ దట్ వీళ్ళు సెలెక్ట్ కూడా అయ్యారు. సో ఫర్ ఎగ్జాంపుల్ జమ్మూ కాశ్మీర్ నుండి 20 మంది సెలెక్ట్ చేస్తే ఇద్దరు వ్యక్తులకు టోకన్స్ రావడం జరిగింది. సో ఆ విధంగా వీళ్ళందరూ కూడా వివిధ ప్రాంతాల నుండి వస్తారు కాబట్టి ఆల్రెడీ రోజుకి 60,000 మంది టోకన్స్ ఇచ్చారు. కాబట్టి మొదటి 3 రోజులు వారు ఖచ్చితంగా, మిగతా భక్తులు ఖచ్చితంగా దీన్ని అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా ఎవరైతే టోకన్స్ ఉన్నారో వారు కూడా వారు కేటాయించిన రోజు, వారు కేటాయించిన స్లాట్స్ ప్రకారం వస్తే ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనం కలిగే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఇటు ట్రాఫిక్ మేనేజ్మెంట్ అయితే కింద తిరుమల కానీ తిరుపతిలో కానీ లాస్ట్ మనం బ్రహ్మోత్సవాల్లో చేసినట్లుగా ఇక్కడ కూడా సెపరేట్ ట్రాఫిక్ పార్కింగ్ స్లాట్స్ కానీ తర్వాత ట్రాఫిక్ మేనేజ్మెంట్ కానీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్టీసీ బస్ స్టాండు, రైల్వే స్టేషన్ మరియు అలిపిరి దగ్గర అటు హెల్ప్ డెస్క్లు గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్లుగా, అదేవిధంగా మెడికల్ టీమ్స్, అన్ని క్రైమ్ టీమ్స్ అన్నిటినీ కూడా మనం డిప్లాయ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఎటువంటి ఇబ్బంది కలగకుండా భక్తులు వచ్చిపోవడానికి కావాల్సిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ, ముఖ్యంగా మరొక మనవి రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న భక్తులకు తర్వాత ఇక్కడ తిరుపతిలో ఉన్న ప్రజలకు మీరందరూ సహకరించాలి. 2వ తారీఖు నుండి 8వ తారీఖు వరకు కూడా మళ్ళీ వైకుంఠ ఏకాదశి ఉంటుంది కాబట్టి యాజ్ పర్ ద ప్రోటోకాల్ ప్రకారం అందరికీ కూడా దర్శనం కలుగుతుంది. బట్ ఒకటి ఈ కొన్ని సామాజిక మాధ్యమాలు కానీ ఇటీవల కాలంలో కూడా ఒక కేసు తీసేయడం జరిగింది. వైకుంఠ ద్వార దర్శనం చేయిస్తాము అని కొంతమందితో డబ్బులు వీళ్ళు వేయించుకోవడం, తర్వాత నా దగ్గర టోకెన్ ఉందని చెప్పి నేను మీకు ఇస్తాను టోకెన్ అని చెప్పి ఇంపర్సనేషన్ చేయడం, ఇలాంటివి. సో ఇంపర్సనేషన్, నాకు ఒక వ్యక్తికి వచ్చిన టోకెన్ ఇంకో వ్యక్తికి ఇవ్వడం తప్పు, ఇచ్చిన వ్యక్తి తీసుకొచ్చిన వ్యక్తి ఇద్దరు కూడా ఖచ్చితంగా వారిపై కూడా కేసు తీసేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరికి టోకెన్ నిర్దిష్టంగా వచ్చిందే వారే రావాలి, వాళ్ళ ఆధార్ కార్డు వాళ్ళ ఐడెంటిటీ ప్రకారం మాత్రమే వాళ్ళు రావాలి. ఇంపర్సనేషన్, ఒక వ్యక్తికి బదులు ఇంకో వ్యక్తి రావడం, లేదా సోషల్ మీడియాలో చెప్పిన ఇటీవల కాలంలో వచ్చినట్లుగా కొంతమంది వ్యక్తులు మీకు దర్శనం కల్పిస్తామని చెప్పి ఫేక్ టోకన్స్ క్రియేట్ చేయడం, వీటన్నిటిపై కూడా పూర్తిగా క్యూఆర్ కోడ్ ద్వారా వెరిఫై చేయడం జరుగుతుంది. తప్పకుండా అటువంటివి ఏవైనా జరిగితే వారిపై ఐపీసీ కేసులు రిజిస్టర్ చేయడం, తర్వాత వారిపై తగిన చట్టపరంగా చర్య తీసుకోవడం కూడా జరుగుతుంది. తప్పకుండా అందరికీ కూడా భక్తులకి మనవి ఇవన్నీ కూడా సహకరించాలి. ఎటువంటి సోషల్ మీడియాలో వదంతులు నమ్మాల్సిన పని లేదు. అఫిషియల్ పోర్టల్స్ లేదా అఫిషియల్ ఏవైతే అధికారులు ఇస్తారో వాటిని మాత్రమే మీరు పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నాను. తిరుమలలో పూర్తిగా అటు కమాండ్ కంట్రోల్ పరంగా అనేక 3,000 కెమెరాస్ ఉన్నాయి. అటు టీటీడీ, ఇటు విజిలెన్సు, తర్వాత పోలీస్ వారు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ ద్వారా అటు మ్యాట్రిక్స్ కెమెరాస్, ఏఎన్పిఆర్ కెమెరాస్ ద్వారా లైవ్ ని చెక్ చేసుకుంటూ ప్రత్యేకంగా ఒక ఆఫీసర్ని అలొకేట్ చేసి అక్కడ పరిశీలించడం జరుగుతుంది. అదేవిధంగా తిరుపతిలో మనకి పైన డ్రోన్స్ వాడే అవకాశం లేదు కాబట్టి, బట్ తిరుపతి పరంగా చూసినప్పుడు రైల్వే స్టేషను, బస్ స్టాండు, అలిపిరి, శ్రీవారిమెట్లు, అటు గరుడ సర్కిల్ అన్ని చోట్ల కూడా స్టాటిక్ డ్రోన్స్ ద్వారా మనం అబ్జర్వ్ చేయడం, ఆ పబ్లిక్ యొక్క గ్యాదరింగ్ని వాళ్ళ మూమెంట్ని పూర్తిగా అటు డ్రోన్స్ ద్వారా ఇక్కడున్న కమాండ్ కంట్రోల్ ద్వారా కూడా పూర్తిగా అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ముఖ్యంగా ఈ కొత్త సిస్టమ్ని ఏర్పాటు చేసినాక మనం గైడ్ చేయాల్సిన అవసరం ఉంది వివిధ ప్రజలకి అందరికీ కూడా. సో దీంట్లో మీరు ప్రముఖ పాత్ర పోషిస్తారని నేను కోరుకుంటున్నా. అదేవిధంగా టీటీడీ, విజిలెన్సు,
గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో రెవెన్యూ విభాగము, పోలీస్ విభాగము అందరూ కూడా ఒకే డైరెక్షన్లో రాబోయే వైకుంఠ ఏకాదశిని సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేస్తామని మీ అందరి సహకారాన్ని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.